ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో నేను నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ దాన్ని దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది, ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందు PCCF గారు కూడా చెప్పారు, ఇది దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. ఐ గివ్ యూ దట్. మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించినంత వరకు we are a part of the entirety of the entire globe. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22% మంది ఫారెస్ట్ కవరేజ్, తర్వాత మిగతా డీనోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు అరౌండ్ 31% ఉంటుంది. ప్రత్యేకించి మధ్యలో ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారంటే, ఇంక్లూడింగ్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అడవి లేదు. అది ఏం అంటే 22% అని చెప్తున్నా కానీ యాక్చువల్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్. బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారులతో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం. అలాగే మెయిన్ మీరందరూ దృష్టి సారించవలసిన కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటారు. ఒకటి, ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి. ఏది ఫారెస్ట్ భూమి, ఏది రెవెన్యూ భూమి. మధ్యన శ్రీశైలం టెంపుల్ది కూడా గొడవలు బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాంతో కొన్నిసార్లు చేసాం. సో యూ విల్ హ్యావ్ గ్రేట్ ఛాలెంజెస్ as you keep addressing it. Sometimes it could be in the name of it could be developmental issues. You have to adjust certain things. You have to kind of certain issues will be there which we have to come to a common consensus. That is one aspect which will go through it. అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు. మాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు, దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది. కనీసం దీన్ని ఇంత బలంగా తీసుకురాలేకపోయారు, పబ్లిక్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు అనిపించింది. అందువల్ల మీ ప్రథమ బాధ్యత, మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఉన్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది. దాన్ని ఒకటి డెవలప్ చేయటం. 2,
డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%. బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అది అంత తేలికేంది కాదు. బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. ఇక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్, ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటి అన్నింటినీ దాటి చేస్తా ఉన్నాం. సో ఐ వాంట్ టు గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద dynamic officials that we are there to stand by you. I'll be personally there to stand by you, apart from all the officials of great integrity sitting on this dais today. So 50% ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలని టైం టు టైం విల్ గివ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి బెనిఫిట్. ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ, లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తాం. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండడానికి, సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలి. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనే సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయడం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని నిరోధిస్తుంది. జీవనోపాధుల్ని, అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది.